ఈ రోజుకి నా ఇంటెన్షన్ నా ఓన్ కంపెనీని నేను ఎంజాయ్ చేస్తూ ఈరోజు ఉన్న టైంని బాగా యూటిలైజ్ చేసుకోవాలి అని. ఈరోజు మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండబోయే రేర్ సండే అనమాట. ఈరోజు ఆర్యాకి టైక్వాండో ఛాంపియన్షిప్ ఉంటే మా హస్బెండ్ తనని తీసుకెళ్తున్నారు. అండ్ ఆ ఈవెంట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంది. సో ఒక మంచి ప్రొడక్టివ్ హ్యాపీ డే బ్లాగ్ నా వంట చూపిస్తూ ఈరోజు మీకు నేను చదివిన ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ, జీవితాన్ని మార్చిన పాస్వర్డ్ అనే ఒక స్టోరీని చెప్పబోతున్నాను. మీ అందరికీ బాగా నచ్చుతుంది. కొంచెం లైట్ హార్టెడ్ ఫీల్ గుడ్ వీడియో. మిస్ కాకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మా హస్బెండ్ అండ్ ఆర్య బయలుదేరారు. ఆర్యాకి ఫస్ట్ కాంపిటీషన్ అనమాట ఇది టైక్వాండోలో. అండ్ తనకి బై నేచర్ ఫైటింగ్ అంటే ఇష్టం ఉండదు. మేము సరదాగా ఇలా ఫైటింగ్ అన్నా కానీ వద్దు అనేస్తాడనమాట. సో చూడాలి ఏం చేస్తాడో. సో వన్స్ వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకేముంది రిలాక్స్ అని అనిపించవచ్చు, కానీ నాకైతే చాలా చాలా పనులు ఉన్నాయి. నేను 9కి యోగా క్లాస్ బుక్ చేసుకున్నాను, వెళ్ళాలి. దానికి వెళ్ళేలోపు కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉన్నాయన్నమాట, అవి ఫినిష్ చేయాలి. కొన్ని పనులకి టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఆకుకూరలు టైంకి ఒలకపోతే వడిలిపోతాయి, బట్టలు టైంకి ఆరకపోతే ఎండ మిస్ అయిపోతాము. సో క్లాస్కి వెళ్ళే ముందు ఆ 2 పనులు ఫినిష్ చేసేయాలి. ఇంతకీ ఆ స్టోరీ ఏంటి అంటే, రీసెంట్గా డైవర్స్ అయిన ఒక అతను లైఫ్లో జరిగిన దానికి తన ఎక్స్ వైఫ్ మీద కోపంగా డిప్రెస్డ్గా ఉంటాడు. ఒకరోజు తన ఆఫీస్లో కంప్యూటర్ ఆన్ చేస్తే పాస్వర్డ్ చేంజ్ చేయమని వస్తుందన్నమాట. జనరల్గా కంపెనీస్ సెక్యూరిటీ పరంగా ఎవ్రీ 30 డేస్కి పాస్వర్డ్ మార్చాలి అనే పాలసీ ఉంటుంది. అయితే అబ్బాయి పాస్వర్డ్ ఒకటి అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఏం మార్చాలి అని ఆలోచిస్తాడు. ఈ పాస్వర్డ్ రోజులో చాలాసార్లు యూజ్ చేస్తాను కాబట్టి లైఫ్ చేంజ్ అయ్యే విధంగా ఏదైనా పెడదామని తనకి ఒక ఆలోచన వచ్చిందనమాట. యాక్చువల్గా తనకి తెలుసు ప్రస్తుతానికి తన లైఫ్లో కరెక్ట్ మూడ్ అండ్ ఎనర్జీతో లేడు, మార్చుకోవాలి, ఇలా ఉండకూడదు అని కూడా తెలుసు. అన్నీ తెలిసి మళ్ళీ అలానే లైఫ్ గడిపేస్తూ ఉంటాడు. తను పెట్టబోయే పాస్వర్డ్ తనకి ఆ విషయం గుర్తు చేసేలా ఉండాలి, తన లైఫ్ని కంట్రోల్లోకి తీసుకునేలాగా హెల్ప్ అవ్వాలి అని అనుకుంటాడు. సో దానికోసం తను పెట్టిన పాస్వర్డ్ ఏంటి అంటే forgive@h3r అని. అంటే తన ఎక్స్ వైఫ్ని క్షమించాలి అన్నట్టుగా పెట్టుకుంటాడు. అండ్ తన కంప్యూటర్ స్క్రీన్ సేవర్గా ఆ అమ్మాయి ఫోటోని పెడతాడనమాట. సో సిస్టమ్ లాక్ అయిన ప్రతిసారి స్క్రీన్ సేవర్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ కొట్టాలి. అలా రోజులో చాలాసార్లు పాస్వర్డ్ టైప్ చేయడం అంటే అన్నిసార్లు ఆ అమ్మాయిని క్షమించాలి అని మనసులో తలుచుకున్నట్టే. అలా కొన్ని వారాలు టైప్ చేసిన ప్రతిసారి అదొక మంత్రాలాగా తన మైండ్ మీద పనిచేసింది. తనని క్షమించాలి అని అదొక రిమైండర్లా పనిచేసింది. ఆ సింపుల్ పని వల్ల తన ఎక్స్ వైఫ్ని తను చూసే విధానం మారింది. తన వల్ల తన లైఫ్లో జరిగిందంతా యాక్సెప్ట్ చేయగలిగాడు. తన లైఫ్ని కొత్తగా చూడగలిగాడు. డిప్రెషన్ నుంచి బయటికి రాగలిగాడు. కథని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నేనైతే యోగా క్లాస్కి వెళ్తున్నాను. వెళ్ళే ముందు పప్పు రైస్ నానబెట్టి వెళ్తున్నాను అనమాట. వచ్చాక వంట చేస్తాను. ప్రశాంతంగా నా యోగా క్లాస్ ఫినిష్ అయిపోయింది. అండ్ యోగా అయిన వెంటనే ఇక్కడ పక్కనే కొబ్బరి బొండాలు ఉంటాయి అనమాట. సో తప్పకుండా తాగేస్తాను. అండ్ తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాను. ఇంకా వంట స్టార్ట్ చేయాలి. బాలు ఇంకా ఆర్య లంచ్ అక్కడే చేస్తారు. అండ్ డిన్నర్ మాత్రం ప్రిపేర్ చేయాలన్నమాట వాళ్ళకి కూడా. సో ఈ రోజు నేను ముల్లంగితో సాంబార్ చేస్తున్నాను. జనరల్గా సండే అంటే మేము ఫిష్ తెచ్చుకుంటాం మోస్ట్లీ. బట్ ఈ రోజు రెగ్యులర్ సండే కాదు కాబట్టి సాంబార్ పెట్టుకుని ఆమ్లెట్ వేసుకుందామని ప్లాన్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ కూడా సరిపోయేలాగా సాంబార్ చేస్తున్నాను. ముల్లంగితో సాంబారు ఫస్ట్ టైం చేస్తున్నాను. మీలో చాలామందికి రెసిపీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి క్విక్గా చెప్పేస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసి తాలింపు వేసి ఆనియన్స్ ఫ్రై చేసి ఇంకా కట్ చేసిన ముల్లంగి కూడా కొంతసేపు మగ్గించి, తర్వాత టొమాటో వేసి ఉప్పు పసుపు కారం వేసి కొంతసేపు మగ్గించిన తర్వాత చింతపండు పులుసు వేసి ఇంకా మనం ఉడికించుకున్న పప్పును కూడా మెదిపి అందులో వేసి మొత్తం కలిపి మరిగించాలి. ఇంకా అలానే దాంట్లో సాంబార్ పొడి కొత్తిమీర వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అది చేస్తూ మన స్టోరీ కంటిన్యూ చేద్దాం. సో అలా అతను ఆ పాస్వర్డ్ కొన్ని వారాలు యూజ్ చేయడం ద్వారా అతని మూడ్ చాలా బెటర్ అయింది, లైఫ్ బెటర్ అయింది. కానీ 1 మంత్ అయ్యే టైంకి స్లోగా దాని ఎఫెక్ట్ తగ్గింది. అంత పవర్ఫుల్గా అనిపించలేదు. కానీ ఒక పీక్ మూమెంట్లో తనకి ఒక మంత్రాలాగా అయితే పనిచేసింది. తన లైఫ్లో ఉన్న భారాన్ని తట్టుకోవడానికి బాగా హెల్ప్ అయింది.
అండ్ 1 మంత్ తర్వాత మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. ఈసారి నెక్స్ట్ ఏం మార్చుకోవాలి అని ఆలోచించి quit@smoking forever అని పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచే స్మోకింగ్ మానేశాడు. ఆ నెలంతా ఆ పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది. కానీ ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు తన బ్రెయిన్కి తను గట్టిగా అరిచి చెప్పినట్టు అనిపించింది, స్మోకింగ్ మానేయాలి అని. ఆ నెలకి ఆ గోల్ రీచ్ అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ మంత్ సేవ్ ఫర్ ట్రిప్ @థాయిలాండ్ అని పెట్టుకున్నాడు. ఆ పాస్వర్డ్ పెట్టుకున్న 3 months తర్వాత థాయిలాండ్ వెళ్ళాడు. అప్పు చేసి కాదు, తను సేవ్ చేసుకున్న మనీతో. అలా మనం గట్టిగా అనుకుంటే మన లైఫ్ని మార్చుకోవచ్చు అని తెలుసుకున్నాడు. ఇంకో 2 yearsలో అలానే ఇంకొన్ని మార్చుకున్నాడు. వాళ్ళ అమ్మకి ఎవ్రీడే కాల్ చేయాలి అని, ఇంకా 12 పడుకోవాలని, ఇలా తను మార్చుకోవాల్సిన విషయాలన్నీ పాస్వర్డ్స్గా పెట్టుకున్నాడు అనమాట. మేబీ 1-2 పనిచేయలేదు, కానీ మిగతావన్నీ బాగా వర్క్ అయ్యాయి. రైట్ మైండ్ సెట్తో ట్రై చేస్తే మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది అంటూ ఈ స్టోరీని అతను అందరికీ షేర్ చేశాడనమాట. బాగుంది కదా ఈ చిన్న ఐడియా. దీని గురించి ఇంకా మాట్లాడుకుందాము. ప్రస్తుతానికైతే గుమ్మగుమ్మలాడుతూ సాంబార్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఇండస్ వ్యాలీలో తీసుకున్న ఈ యుటెన్సిల్లో చేయడం కూడా నాకు భలే సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. దీని సైజు, కంఫర్టబుల్గా పట్టుకోవడానికి హ్యాండిల్స్ అండ్ రకరకాల పర్పసెస్కి కూడా వాడచ్చు. ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో మంచి క్వాలిటీ స్టీల్ అండ్ ఐరన్, క్యాస్ట్ ఐరన్ యుటెన్సిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను ఈ మధ్య 5 liter ట్రైప్లై స్టీల్ కుక్కర్ తీసుకున్నాను. సైజ్ అండ్ షేప్ భలే ఉన్నాయి. బిర్యానీ చేసుకోవచ్చు, రైస్ కుక్ చేసుకోవచ్చు, పప్పు, సాంబార్, కర్రీస్ కుక్ చేసుకోవచ్చు. స్టీల్ క్వాలిటీ చాలా బాగుంది. క్లీనింగ్ కూడా చాలా ఈజీ. అండ్ ఈ మధ్య ఎగ్ బిర్యానీ చేశాను, చాలా బాగా వచ్చింది. ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేయాలి అంటే స్వప్న అనే కోడ్ యూస్ చేస్తే 12% డిస్కౌంట్ లభిస్తుంది. ప్రోడక్ట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మంచిగా ఆమ్లెట్ వేసుకుని లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. అండ్ నాకు ఇప్పుడు కొంచెం వీడియో వర్క్ ఉందన్నమాట, ఆ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. ఇందాక మనం చెప్పుకున్న స్టోరీ నాకు ఎందుకు బాగా నచ్చింది అంటే అందులో ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ ఐడియా ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా మనం చేయాలి అనుకుంటే స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉండాలి. ఏదో అలా అనుకుంటే కుదరదు, గట్టిగా అనుకునే విధంగా ఉండాలి. ఈ స్టోరీలో అతను పాస్వర్డ్ సెట్ చేసుకున్నప్పుడల్లా ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ పెట్టుకున్నట్టే, చాలా క్లారిటీగా, గట్టిగా. మన డే ఇలా ఉండాలి అని గట్టిగా అనుకుని డేని స్టార్ట్ చేస్తే మనం ఆ డేని ఆ విధంగా గడిపే ఛాన్సెసే ఎక్కువ. స్ట్రాంగ్ ఇంటెన్షన్ అంటే సంకల్పం. మన సంకల్పం గట్టిగా ఉంటే చేసేస్తాం అంతే. ఇంకా వేరే విషయాల్లో కూడా మనము ఇది అప్లై చేసుకోవచ్చు. ఏదైనా సాధించాలన్నా, ఏదైనా మంచి హ్యాబిట్ ఫాలో అవ్వాలి అన్నా మనం ఎంత స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అలానే సంకల్పం ఉంటే సరిపోదు, అది ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. మన లైఫ్లో కొన్ని కావాలనుకుంటాం, కానీ బోల్డ్ అన్ని డిస్ట్రాక్షన్స్ వల్ల సీరియస్గా తీసుకోలేకపోతాము. బట్ మనకి లైఫ్లో నచ్చినట్టు జీవించాలి, కావాల్సింది సాధించాలి అంటే మనకేమి కావాలో క్లారిటీ ఉండాలి, దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి కూడా. హెల్దీగా తినాలి, యాక్టివ్గా ఉండాలి, పిల్లలతో ఓపిక్గా ఉండాలి, ఇలాంటివన్నీ మనకు తెలుసు, కానీ ఒక్కోసారి అంతగా దృష్టి పెట్టం అంతే. ఇలాంటివి మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. నాకు అనిపించింది ఇలాంటి కొన్ని విషయాలన్నీ నేను ఎవ్రీ వీక్ నా వీడియోస్ ద్వారా మీకు గుర్తు చేస్తూ ఉంటాను అని. ఈ మధ్య మనందరం ఫోన్స్తో చాలా టైం వేస్ట్ చేస్తున్నాము, కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాము. సో ఫోన్కి ఇలాంటి పాస్వర్డ్ ఒకటి పెట్టుకుంటే పోలా అని అనిపించింది. పాస్వర్డ్ కానీ కోడ్ కానీ ఫోన్ ఇప్పుడు అవసరమా అనిపించేలాగా పెట్టుకుంటే ఫోన్ని అనవసరంగా తీయకుండా హెల్ప్ చేయొచ్చు. అలానే మన మైండ్కి ఏదైనా కొన్ని రోజులకి అలవాటు అయిపోతే బోర్ కొట్టేస్తుంది, ఇంట్రెస్టింగ్గా అనిపించదు. అలాంటప్పుడు దానికి సంథింగ్ క్రియేటివ్గా, డిఫరెంట్గా గుర్తు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి అని అనిపించింది. మన బ్రెయిన్ మనల్ని ఎలా కంట్రోల్ చేస్తుందో ఒక్కోసారి మనం దాన్ని కంట్రోల్ చేయక తప్పదు. సో మీరు కూడా ఇది ట్రై చేయండి. ఏదైనా స్ట్రాంగ్ ఇంటెన్షన్, దానికి రిమైండర్ పెట్టుకోండి. దాన్ని బట్టి మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. పాస్వర్డ్గా కానీ, లాక్ స్క్రీన్ మెసేజ్గా కానీ, వైట్ బోర్డ్, స్టిక్కీ నోట్స్, డైలీ రిమైండర్, మన ప్లానర్ జర్నల్లో ఇంటెన్షన్గా కానీ ట్రై చేసి చూడండి. ప్రస్తుతం ఉన్న టైంలో నేను అలాంటి పాస్వర్డ్ పెట్టుకోవాలి అంటే అది బీ యాక్టివ్ @for life. నాకు లైఫ్లో యాక్టివ్గా ఉండడం ఇష్టం, బట్ అట్ ద సేమ్ టైం చాలాసార్లు లేజీగా కూడా ఫీల్ అవుతూ ఉంటాను. సో బీ యాక్టివ్ అని రిమైండ్ చేసుకోవడం నాకు ఇష్టం. అలానే మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి అంటే ఏం పెట్టుకుంటారు కామెంట్స్లో షేర్ చేసేయండి. ఎగ్జాక్ట్ పాస్వర్డ్లా కాదు, పాస్వర్డ్ వెనకాల ఉన్న ఇంటెన్షన్ని.
సో అదండి చిన్న కథ. మీకు నచ్చిందా? కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఆర్య వాళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ 8 అయింది. ఆర్యకి సిల్వర్ మెడల్ వచ్చింది. ఆర్య బిగినర్ స్టేజ్‌లో ఉన్నాడు. తన అపోనెంట్ ఏమో రెడ్ బెల్ట్ అంట. సో అలా అనేసరికి ఫస్ట్ చెయ్యను అని చాలా భయపడ్డాడంట. బట్ మా హస్బెండ్ బాగా మోటివేట్ చేసేసరికి వెళ్లి ఫైట్ చేశాడు. అండ్ తనకి మెడల్ వచ్చిందనే దానికంటే తను తన ఫియర్‌ని దాటి ఫేస్ చేసి ఫైట్ చేసి వచ్చాడు. దానికి మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో అదండి ఈ వీడియో. డిఫరెంట్ ప్రొడక్టివ్ హ్యాపీ డే అనమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ఇతరులు నీకు పోటీ కాదు, నువ్వు పోటీ పడాల్సింది నీ లేజీనెస్, నీ నెగిటివ్ థింకింగ్, నీ కంఫర్ట్ జోన్తో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.